ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలి, అలాగే న్యూ లైన్స్ని ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అవుట్పుట్ అనమాట. సో మన అవుట్పుట్ అంటే ఏదైనా టెస్ట్ని ప్రింట్ చేయడం అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే అవుట్ అనేది తీసుకుంటాం అనమాట. మన సి లాంగ్వేజ్లో ప్రింట్ ఎఫ్ తీసుకున్నాం కదా, అట్లాగే మనకి C++లో అవుట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఆపరేటర్ అయితే తీసుకోవాలి. ఆపరేటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ కోట్స్లో మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ టెస్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను హలో వరల్డ్ అని ఇచ్చిన తర్వాత లాస్ట్లో సెమీ కాలన్ ఇచ్చేస్తే మనకి ఆ టెస్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అలాగే మనం ఎన్ని లైన్స్ ఆఫ్ టెస్ట్ అయినా సరే మనం అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను అవుట్ అని తీసుకొని ఒక హలో వరల్డ్ అనేది ప్రింట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ప్రింట్ చేయాలనుకుంటే ఇంకోటి తీసుకోవచ్చు. దాని కింద ఈ ప్రోగ్రామ్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ నేను అవుట్ అని ఇంకోటి తీసుకొని దీంట్లో కూడా డబుల్ కోట్స్ లో ఐఎమ్ లెర్నింగ్ C++ అని తీసుకున్నా. అప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఈ రెండు కూడా ప్రింట్ అవుతాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెండు పక్కనే ప్రింట్ అయిపోతాయి అనమాట. కానీ ఇక్కడ నేను రెండు వేరువేరుగా కదా ఇచ్చాను, నాకు రెండు వేరువేరుగానే కదా రావాలి, రెండు పక్కనే ఎందుకు వస్తాయి అంటే మనం న్యూ లైన్ అన్నది ఒకటి తీసుకోవాలన్నమాట. సో న్యూ లైన్ అన్నది ఏంటి అంటే మనకి న్యూ లైన్ లో యాడ్ చేస్తుంది అనమాట. మనకి అక్కడే స్టార్ట్ అవ్వకుండా అక్కడికి బ్రేక్ చేసేసి కొత్త లైన్ లో ప్రింట్ చేస్తుంది అనమాట. దానికోసం మనం న్యూ లైన్ అయితే తీసుకోవాలి. న్యూ లైన్ అన్నది మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి \n అనమాట. మీరు కనుక సి లాంగ్వేజ్ మొత్తం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. \n కనుక మనం తీసుకుంటే మనకి న్యూ లైన్ లో అన్నది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అవుట్ హలో వరల్డ్ అని ఉంది కదా, దీంట్లో వచ్చేసి సేమ్ అదే డబుల్ కోట్స్ లోనే సెమీ కాలన్ ముందు కాదు, డబుల్ కోట్స్ లోపలే ఇస్తున్నాను అనమాట. \n అని ఇచ్చాను, తర్వాత సెమీ కాలన్ ఇస్తే మనకి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అవుట్ తీసుకుని ఐఎమ్ లెర్నింగ్ అన్న. ఇప్పుడు మనకి ప్రింట్ అయ్యేటప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే హలో వరల్డ్ ఇక్కడ వరకు ప్రింట్ అయ్యి తర్వాత లైన్ లో ఐఎమ్ లెర్నింగ్ C++ అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. అలాగే ఇంకో విధంగా కూడా మనం అయితే న్యూ లైన్ లో తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ మనం ఈ సింబల్ అయితే తీసుకోవాలి. మళ్ళా ఇన్సర్షన్ ఈ సింబల్ అయితే వాడుతున్నాం కదా, ఇది తీసుకొని ఇక్కడ వచ్చేసి ఎండ్. సో ఇట్లాగ ఇచ్చినట్టయితే మనకి ఇట్లాగ ఇచ్చినా కూడా మనకి న్యూ లైన్ లో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కాకపోతే ఎక్కువ మంది యూస్ చేసేది ఏంటంటే ఇదన్నమాట. \n అనేది ఎక్కువ మంది ఎక్కువగా అయితే యూస్ చేస్తూ ఉంటారు అనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. కాకపోతే సి లాంగ్వేజ్ లో కూడా ఇదే ఉంటుంది, C++ లో కూడా ఇదే ఉంటుంది. కాబట్టి కామన్ గా సి లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి ఇదైతే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళా కొత్త వర్డ్ ని తీసుకోవడం కంటే ప్లస్ ఇవన్నీ ఇక్కడ ఒక సింబల్ ని పెట్టడం కంటే డైరెక్ట్ గా ఏదో /n పెట్టేసామంటే మనకి న్యూ లైన్ వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకున్నాను. సింపుల్ హలో వరల్డ్ ప్రింట్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి హలో వరల్డ్ ఉంది కదా, సో దీన్ని అయితే మనం రన్ చేద్దాం. బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ హలో వరల్డ్ అన్నది మనకైతే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఇంకోటి తీసుకుంటాను అనమాట. దానికోసం సేమ్ కాపీ చేస్తాను అనమాట. సో కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసి ఇక్కడ హలో వరల్డ్ బదులు నేను వెల్కమ్ అని ఇస్తున్నాను. సో హలో వరల్డ్ వెల్కమ్ అని ఇచ్చా కదా, ఇప్పుడు వచ్చేసి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, హలో వరల్డ్ వచ్చేసింది, దాని పక్కనే వెల్కమ్ అన్నది వచ్చేసింది. నేను చెప్పాను కదా మనకి న్యూ లైన్ లో అయితే రాదనమాట. సేమ్ ఒకే లైన్ లో ఇలా హలో వరల్డ్ వెల్కమ్ వచ్చేసింది కదా. సో \n కనుక తీసుకున్నాం అనుకోండి మనకి న్యూ లైన్ లో అయితే వస్తుంది. ఇప్పుడు మనం బిల్ అండ్ రన్ అయితే క్లిక్ చేద్దాం. సో బిల్ అండ్ రన్ క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు హలో వరల్డ్ అన్నది ఒక లైన్ లో వస్తే వెల్కమ్ అన్నది మనకి ఇంకొక లైన్ లో వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. వీడియో పెట్టకండి, మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.